హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మన అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఏదైతే వీడియో ఉందో దాని కంటిన్యూషన్ మనం 1 మార్క్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము ఐపీ సిరీస్లో భాగంగా. అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ తీసుకున్నంత టైం అయితే ఇది తీసుకోదు, ఎందుకంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది థియరీయే కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. అంటే ఫస్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తున్నాము. తర్వాత మనం 2 కానీ 4 కానీ 8 మార్క్స్కి అయితే వస్తాము. అంటే లాస్ట్లో ఆ పర్టికులర్ రివిజన్కి ఏంటంటే ఒక్కసారి రివైజ్ చేసుకోవాలనుకుంటే 1 మార్క్ 2 మార్క్ అయితే ఫాస్ట్గా ర్యాపిడ్గా రివిజన్ అవుతుంది, అంతే, ఇంకేం కాదు. 4 మార్క్ 8 మార్క్ లాస్ట్లో ఎందుకు పెట్టుకున్నామంటే కొంచెం ఆ టైంలో ఎక్కువ గుర్తుండడానికి, అంతే, అంతకుమించి ఏమీ లేదు రీజన్. ఓకేనా? సో మన ఛానల్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 1 మార్క్లో నోటీస్ చేసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ అన్ ఎసిడిక్ సొల్యూషన్ అన్నాడు. ఎసిడిక్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా ఆ ఆక్సైడ్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అవ్వాలి. సోడియం ఆక్సైడ్ మెటాలిక్, CO న్యూట్రల్, Al2O3 యాంఫోటెరిక్, Cl2O7 నాన్ మెటాలిక్ ఆక్సైడ్, ఇది ఎసిడిక్ ఆక్సైడ్. maximum covalency of AlF6 3- and AlF6 3- are respective అన్నాడు. బట్ ఇది క్వశ్చన్ ఏదో కొంచెం తేడా ఉంది. ఓకే, సో ఇదేంటంటే మ్యాక్సిమం కోవలెన్సీ ఆఫ్ బెరీలియం, ఇది తప్పు వచ్చింది, బెరీలియం ఇన్ BF4- అండ్ AL ఇన్ AlF6 3- కరెక్ట్ చేసుకోండి. మాక్సిమం కోవలెన్సీ ఆఫ్ బెరీలియం ఇన్ BF4- అంటే బెరీలియం యొక్క మాక్సిమం కోవలెన్స్ ఎంత? ఆ పర్టికులర్ కాంప్లెక్స్లో 4 బాండ్స్ ఫామ్ చేసింది 4 ఫ్లోరిన్స్తో, కాబట్టి 4. అల్యూమినియం అయితే 6 ఫ్లోరిన్తో 6 బాండ్ ఫామ్ చేసింది, కాబట్టి 4, 6. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అన్నాడు. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే మనం సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏం తీసుకుంటాం? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. నియాన్ కూడా ఇంక్లూడ్ చేశాడా? ఎస్, ఆబ్వియస్లీ నియాన్ కూడా మనకి ఇంక్లూడ్ చేశాడు, రైట్. అయితే లిథియం కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s1, ఇదేమో 1s2 2s2, ఇదేమో 2s2 2p1, ఇది 2s2 2p2, నైట్రోజన్ వచ్చి 2s2 2p3, ఆక్సిజన్ వచ్చి 2s2 2p4, ఫాలో అవుతున్నారా? ఫ్లోరిన్ వచ్చి 2s2 2p5, ఇదేమో 2s2 2p6. అక్రాస్ ద పీరియడ్, అంటే లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళేటప్పుడు పీరియడ్లో మనకేమవుతుంది? సైజ్ డిక్రీజ్ అయ్యి అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే బట్ ఆర్డర్ ఏమవ్వాలి? యాజ్ ఇట్ ఈజ్ ఇలా రావాలి ఆర్డర్, బట్ ఇలా ఉండదు. ఇక్కడ లిథియం లెస్సర్ దాన్ బెరీలియం వరకు ఓకే, బట్ బెరీలియం గ్రేటర్ దాన్ బోరాన్, ఎందుకంటే దీనికి కంప్లీట్లీ ఫిల్ 2s కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి. కార్బన్ లెస్సర్ దాన్ నైట్రోజన్, నైట్రోజన్ లెస్సర్ దాన్ ఆక్సిజన్ ఉండదు. కార్బన్ లెస్సర్ దాన్ నైట్రోజన్, నైట్రోజన్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. నైట్రోజన్లో హాఫ్ ఫిల్డ్ 2p3 కాన్ఫిగరేషన్, 2p3 అనేది హాఫ్ ఫిల్డ్ కాబట్టి అది మోర్ స్టేబుల్, అంత ఈజీగా ఎలక్ట్రాన్ తీయలేం కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. ఆ రీజన్ మనం క్యాచ్ చేసుకుంటే ఆర్డర్ని ఈజీగా ప్రిడిక్ట్ అనేది, మధ్యలో స్క్రీన్ డిస్టర్బ్ అయింది, ఆర్డర్ని ఈజీగా మనం ఏంటంటే ప్రిడిక్ట్ అనేది చేయగలము. ఓకేనా? రైట్, అదేంటో చూద్దాము. సో ఆర్డర్ ఏమవుతుంది అప్పుడు? లిథియం లెస్సర్ దాన్, బోరాన్ లెస్సర్ దాన్, బెరీలియం లెస్సర్ దాన్, కార్బన్ లెస్సర్ దాన్, ఆక్సిజన్ లెస్సర్ దాన్, నైట్రోజన్ లెస్సర్ దాన్, ఫ్లోరిన్ లెస్సర్ దాన్ నియాన్. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఎలిమెంట్స్ గివ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్. ఆబ్వియస్లీ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ వల్ల మీకు ఏంటంటే బాండ్ అనేది అయానిక్ కోవలెంట్ బాండ్ తెలుస్తుంది. ఇప్పుడు అయానిక్ బాండ్ అనుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉందని కోవలెంట్ బాండ్. అంటే నేచర్ ఆఫ్ బాండ్ చెప్పేది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కాబట్టి, సో నేచర్ ఆఫ్ బాండ్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అటామిక్ రేడియస్ ఆఫ్ ఫ్లోరిన్ is 64. వాట్ ఈస్ ద అయానిక్ రేడియస్ ఆఫ్ ఫ్లోరైడ్ అయాన్?
అంటే అటామిక్ రేడియస్ ఆఫ్ ఫ్లోరిన్, అయానిక్ రేడియస్ ఆఫ్ F-. ఇది పేరెంట్ ఆటమ్, ఇది యానియాన్. సైజ్ ఆఫ్ యానియాన్ ఎప్పుడు కూడా విచ్ ఇస్ లార్జర్ దాన్ ద పేరెంట్ ఆటమ్. కాబట్టి ఇక్కడ 64 అంటే 64 కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ, లార్జర్ అంటే. కాబట్టి అది ఏమవుతుంది, 136. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అటామిక్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ అన్నిలినియం. అన్ అంటే 1, నిల్ అంటే 0, ఎనియం అంటే 9, అంటే 109. అదే ఆన్సర్. క్లియరా? చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మీకు కరెక్ట్గా చూస్తే, ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే 6 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో లెస్సర్ దాన్ 3 minutesలోనే మీకు అయిపోయినాయి. పాయింట్ అర్థమవుతుందా? లెస్సర్ దాన్ 3 minutesలోనే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో వెళ్తే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ అయాన్స్ రిప్రజెంట్స్ ద కలెక్షన్ ఆఫ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్? మనకేం కావాలి? ఐసోఎలక్ట్రానిక్. ఐసోఎలక్ట్రానిక్ అంటే ఏంటన్నా, సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అలా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏవైనా కూడా ఐసోఎలక్ట్రానిక్ స్పీసీసే. అయితే మనకి దాంట్లో చూడండి, K+, Cl-, K+ అంటే 19 - 1 18, Cl- అంటే 17 + 1 18, Ca2+ అంటే 20 - 2 18, Sc3+ అంటే 21 - 3 18. మైనస్ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేయండి, ప్లస్ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయండి. ఒక +2 ఉందనుకోండి, 2 ఎలక్ట్రాన్ రిమూవ్ చేయండి. అంటే అటామిక్ నెంబర్ నుంచి 2 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆ 4 సెట్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్. 8th one, 3 elements X, Y and Z. అలా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. X ఉంది, Y ఉంది, Z ఉంది. ఈ 3 కూడా థర్డ్ పీరియడ్ అంట. 3 కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద థర్డ్ పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. The oxides of X, Y and Z respectively are basic, amphoteric, acidic. What is the correct order of the atomic numbers of X, Y, Z? ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ నెంబర్ ఏమడుగుతున్నాడు? ఇప్పుడు జనరల్గా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అన్ని బేసిక్ అండి, ఇక్కడ మధ్యలో యాంఫోటరిక్ వస్తాయి, ఈ లాస్ట్లో ఎసిడిక్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ అటామిక్ నెంబర్ పెరుగుతుంది కదా. మరి పెరుగుతుందంటే బేసిక్ ఎవరిది? ఎక్స్, తర్వాత యాంఫోటరిక్ వై, తర్వాత జెడ్. అంటే ఎక్స్ లెస్ దాన్, వై లెస్ దాన్, జెడ్. అంటే థర్డ్ ఆప్షన్ అంతే. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద మెటాలిక్ నేచర్? మెటాలిక్ నేచర్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. డౌన్ ద గ్రూప్ మెటాలిక్ నేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అయితే ఇన్ ఆర్డర్ ఆఫ్ మెటాలిక్ నేచర్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా స్ట్రాంగ్ మెటల్స్, మోర్ మెటాలిక్ నేచర్ ఉంటుంది. అంటే సోడియము, మెగ్నీషియం అలాంటివి. అయితే లిథియం, సోడియం, బెరీలియం, మెగ్నీషియం, ఇక్కడి నుంచి ఇక్కడికి మెటాలిక్ క్యారెక్టర్ తగ్గాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి మెటాలిక్ క్యారెక్టర్ పెరగాలి. కాబట్టి సోడియం మోర్ మెటాలిక్ క్యారెక్టర్, తర్వాత మెగ్నీషియం, తర్వాత బెరీలియం. సిలికాన్, ఫాస్ఫరస్ అవన్నీ కూడా నాన్ మెటల్స్ కింద వస్తాయి. కాబట్టి సోడియం లెస్ గ్రేటర్ దాన్, మెగ్నీషియం గ్రేటర్ దాన్, బెరీలియం గ్రేటర్ దాన్, సిలికాన్ గ్రేటర్ దాన్ ఫాస్ఫరస్. ఆప్షన్ 1 is the correct answer. What is the 10th question? What is the atomic number of the element present in the 4th period and 17th group of the periodic table? అయితే ఏమంటాడు? n is equal to 4, 4th period. ఏ గ్రూప్ అంటున్నాడు? 17th గ్రూప్ అంటున్నాడు. 17th గ్రూప్ అంటే ఎవరు? హాలోజన్స్. అంతేనే కదా? హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇది సెకండ్ పీరియడ్. ఇది థర్డ్ పీరియడ్, ఇది ఫోర్త్ పీరియడ్. ఫోర్త్ పీరియడ్లో మీకు 17th గ్రూప్ అంటే బ్రోమిన్. దాని అటామిక్ నెంబర్ ఎంత? 35 అంతే. సో 35 is the answer. If the formula of the oxide of Aka aluminum is E2O3 and what is its chloride formula అన్నాడు. ఇప్పుడు E2O3 అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈ E యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +3. అంటే వాడు ఏమడుగుతున్నాడు నీకు? ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ E+3 అయితే క్లోరైడ్ ఫార్ములా ఏంటి అంటే E, ఇది Cl, ఇది +3, ఇది -1. అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ 3, నెగిటివ్ చార్జ్ 1. క్రిస్ క్రాస్ చేయండి, చేస్తే ఏమొస్తుంది? ECl3 వస్తుంది. అంటే ECl3 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఎకా అల్యూమినియం అంటే గేలియం. గేలియం కాబట్టి ఏమవ్వాలి? అది GaCl3 అవ్వాలి. సో ఆప్షన్ 2 is the correct answer. To which group an element with atomic number 84 belongs to అన్నాడు. 84 అనేది ఏ గ్రూప్కి చెందినది? విచ్ గ్రూప్ ఇట్ బిలాంగ్స్ టు? అర్థమవుతుందా? ఇది అరేంజ్ చేసేసేయండి. 84 అటామిక్
నెంబరు Z ఈజ్ ఈక్వల్ టు 84 అండి. ఓకేనా? మరి Z ఈజ్ ఈక్వల్ టు 84 అంటే నీకు నియర్ బై నోబుల్ గ్యాస్ ఏమవుతుంది? జెనాన్ 54, దీని తర్వాత 4F14, దీని తర్వాత 5D10, దీని తర్వాత 6S2, దీని తర్వాత 6P4. ఇది 54 కదా, 54 + 14 68, 78, 80, 84. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది పి ఆర్బిటాల్లోకి వెళ్ళింది కాబట్టి ఏ బ్లాక్ ఇది? పి బ్లాక్. లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లోకి వెళ్తుందో అదే దాని బ్లాక్. అంటే ఇప్పుడు 6Pలోకి వెళ్ళింది కాబట్టి ఇది పి బ్లాక్. లాస్ట్ ఆర్బిటాల్ యొక్క ఎన్ వాల్యూ 6 కాబట్టి 6th పీరియడ్. పాయింట్ అర్థం అవుతుందా? పి బ్లాక్ అంటే గ్రూప్ నెంబర్ ఏమవ్వాలి? ఒకవేళ గ్రూప్ నెంబర్ అడిగాడు అనుకోండి, గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 + NS + NP ఎలక్ట్రాన్స్. అంటే 10 + NS ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2, సారీ, NS ఎలక్ట్రాన్స్ 2, 2 + NP ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4. అంటే ఏమవుతుంది? 16th గ్రూప్ అని దాని అర్థం. 16th గ్రూప్ పి బ్లాక్ 6th పీరియడ్, దాని అర్థం అది. ఓకేనా? అంటే 84 బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? గ్రూప్ 16. పాయింట్ అర్థమైందా లేదా అందరికి? క్లారిటీ వచ్చిందా? ఓకేనా? రైట్. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి ఎక్స్ప్లెనేషన్ అంతా. ఓకే, నెక్స్ట్. యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అక్రాస్ ద పీరియడ్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్, ఇందాకే చెప్పా, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యాజ్ వి గో డౌన్ ద గ్రూప్, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్. ఆప్షన్ 4. IUPAC అఫీషియల్ నేమ్ ఆఫ్ అన్నిల్ క్వాడియం. అన్ అంటే 1, నిల్ అంటే 0, క్వాడియం అంటే 4, 104 అంటే రదర్ఫోర్డియం, RF. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్. సో ఫార్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అమాంగ్ ద ఆల్కలీ మెటల్స్, మెటల్ విత్ హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎంథాల్పీ డౌన్ ద గ్రూప్ చూసుకుంటే మీకు లిథియం టు సీజియం సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గిపోతుంది. సో లిథియం ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూట్రల్ ఆక్సైడ్: CO, NO, N2O. బెరీలియం మోర్ క్లోజ్లీ రిసెంబుల్స్ విత్ అల్యూమినియం, డయాగనల్ రిలేషన్షిప్ బెరీలియంకి అల్యూమినియంకి. ఎలక్ట్రాన్ ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ పౌలింగ్ స్కేల్. ఏ ఎలిమెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది అన్నాడు? ఫ్లోరిన్, అది 4.0. ఓకే. In an atom, the decrease in the attraction between nucleus and outermost electrons by the core electrons, అంటే ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ వల్ల outermost electrons మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గిపోతే దాన్నే మనం షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. ఇది అయిపోయింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్. స్టేట్ మెండలీవ్స్ పీరియాడిక్ లా. నెక్స్ట్ ఏమన్నాడు? స్టేట్ మెండలీవ్స్ పీరియాడిక్ లా. మెండలీవ్స్ పీరియాడిక్ లా అనేది బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్స్. అంటే ఏం చెప్తావు? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అంటాం. ఓకే, అదే లా. అదే మోస్ట్లీ అనుకో, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్ అంటాం. ఓకే. అండ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్, హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ క్లోరిన్. సరిపోయింది. నా వాట్ ఈస్ డయాగనల్ రిలేషన్షిప్? డయాగనల్ రిలేషన్షిప్ అంటే లిథియంకి, మెగ్నీషియంకి, బెరీలియంకి, అల్యూమినియంకి. లిథియం ఈజ్ డయాగనల్ రిలేటెడ్ విత్ మెగ్నీషియం, బెరీలియం ఈజ్ డయాగనల్ రిలేటెడ్ విత్ అల్యూమినియం. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ diagonally exhibit similar properties with third period elements. అలా సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనేవి సిమిలర్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ డయాగనల్ రిలేషన్షిప్ అంటాం. ఓకేనా? వాట్ ఈస్ అన్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్? ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే అసిడిక్ నేచర్ ఉండాలి, బేసిక్ నేచర్ ఉండాలి. Al2O3 లాగా. ఆక్సైడ్ విత్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ ఇస్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్. వాట్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్? Atoms and ions which contain same number of electrons. ఎక్కడైతే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ సిరీస్ని ఐసోఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ ఆఫ్టర్ యురేనియం అంటే గ్రేటర్ దాన్ 90 అటామిక్ నెంబర్. యురేనియం అటామిక్ నెంబర్ 92, 92 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఏమంటాం? ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటాం. వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిఫ్త్ పీరియడ్? రుబీడియం.
ఆల్కలీ మెటల్సే స్టార్టింగ్ ఎలిమెంట్స్, లిథియము, రైట్, హైడ్రోజన్ ఫస్ట్ పీరియడ్, లిథియము, సోడియం, పొటాషియం, రుబిడియం. రుబిడియం ఫిఫ్త్ పీరియడ్. వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఇట్ ఈస్ ఆల్సో ఎనర్జీ కాబట్టి కిలో జూల్ పర్ మోల్. ఫర్ విచ్ గ్రూప్ వ్యాలెన్స్ అండ్ గ్రూప్ నెంబర్ హాస్ నో రిలేషన్, దట్ ఈస్ జీరో గ్రూప్. దానికి దీనికి రిలేషన్ అనేది ఏమీ ఉండదు, అది పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో మనకి చూడండి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది హార్డ్లీ 15 minutesలో కవర్ అయిపోయింది. 12 minutesలో అయితే మనకు కవర్ అయిపోయింది, పెద్దగా ఇబ్బంది ఏం లేకుండా. అర్థమవుతుందా? సో మనకి ఇది ఓవరాల్గా పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఉన్న 1 mark and 2 mark క్వశ్చన్స్ అని అనుకోవచ్చు. సరే, 1 mark క్వశ్చన్స్, నాట్ 2 mark క్వశ్చన్స్. సో ఐపీ సిరీస్లో భాగంగా పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా కంప్లీట్ చేసాం. రిమైనింగ్ మనం నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.